అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. శ్రీ గురుదేవ దత్త. ఇవాళ మనం గాణగాపురం నుండి దాదాపుగా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చక్రపూర్ దత్తక్షేత్రానికి బయలుదేరాం. దాదాపుగా 1200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. బాదామి చాళుక్యుల ఆర్కిటెక్చరల్ సపోర్ట్ తోటి కళ్యాణి చాళుక్యులు నిర్మించినటువంటి మహాదత్తస్థానం ప్రస్తుతం ప్రాచుర్యంలో లేదు. అక్కడికి వెళ్ళి మిగతా విషయాలన్నీ కూడా మనం పరిశోధించే ప్రయత్నం చేద్దాం. దత్తాత్రేయుల వారి దర్శనం చేసుకుని వద్దాం. శ్రీ గురుదేవ దత్త. ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. కుక్క తోకకి బద్దగట్టి సంవత్సరం వదిలిపెట్టినా బద్దబీకంగానే మళ్ళీ అది వంకరగానే మారుతుంది. ఈ సామెతలన్నీ గూగుల్ మ్యాప్స్కి పర్ఫెక్ట్గా వర్తిస్తాయి. మేము ఇది మొదటిసారి ఇలా వెళ్ళడము, ఈ క్షేత్రానికి మార్గం తెలీదు, గూగుల్ మ్యాప్స్ వేసుకున్నాము. రిటర్న్లో అర్థమైంది మాకు ఒక బ్రహ్మాండమైన రాజమార్గం నేషనల్ హైవే ఉండగా మమ్మల్ని గూగుల్ మ్యాప్స్ అనవసరంగా ఈ దిక్కుమాలిన రూట్లో గుంటలలో పడేస్తూ 2 గంటల పాటు తిప్పింది అని చెప్పేసి. ఈ వీడియో చివరిలో మీకు రాజమార్గం చూపిస్తాను. పొరపాటున ఎవరు కూడా ఈ రోడ్లో రావద్దు. క్షేత్రానికి చేరుకునే లోపల అసలు ఈ కళ్యాణి చాళుక్యులు వీళ్ళ ఈ మందిర నిర్మాణ శైలి వీటి గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళ్యాణి చాళుక్యులకి మందిర నిర్మాణానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ సపోర్టు ఎప్పుడూ కూడా ఇచ్చిన వాళ్ళు బాదామి చాళుక్యులు. ఈ బాదామి చాళుక్యుల యొక్క నైపుణ్యం అంతా ఇంతా కాదండి. మందిర నిర్మాణంలో వీళ్ళు ఏం చేసేవారంటే పెద్ద పెద్ద కొండరాళ్లను తొలిచేసి దాన్నే గుహలుగాను, ఆ గుహల్లో మహామహా శిల్పాలు చెక్కేయడం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళు హైట్లో అంటే ఎత్తులో కేవలం 3 ఫీట్లే ఉంటారంటే మరుగుజ్జులు అనమాట. కానీ వీళ్ళ శిల్పకళా చాతుర్యం ఉంది చూసారా, దానికి ప్రపంచంలో సాటి ఇంకెవరూ లేరు. ఏదో నోటి మాటగా వీరికి సాటి ఇంకెవరూ లేరని చెప్పేస్తే సరిపోదు కదా. అందుకే సాక్ష్యాలుగా మీకు బాదామి గుహల యొక్క చిత్రాలు చూపిస్తాను. బాదామి గుహల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే దీనికి ఆనుకోనే అగస్త్య తీర్థం ఉంటుంది, మహాస్థానము. మనకి శ్రీ గురు చరిత్రలో కూడా అగస్త్యుల వారి యొక్క లోపాముద్ర మాత యొక్క ప్రస్తావన వస్తుంది. వారి తపోక్షేత్రం ఇది. అంతేకాదండి, మనం ఎంతో ప్రీతిగా కొలుచుకునేటువంటి శాకంబరి మాత ఉద్భవ స్థానం ఇది. అమ్మవారు ఇక్కడ ప్రకటమయ్యారు. ఈ భూమండలాన్ని మళ్ళీ సస్యశ్యామలం చేసి తినడానికి మనకు కూరగాయలు అందించినటువంటి మహాశక్తిపీఠం ఇది. అటువంటి బాదామి చాళుక్యులు కళ్యాణి చాళుక్యులకు ఎంతో సహాయం చేశారు ఆలయ నిర్మాణంలో. అందులో ప్రముఖమైనవి బేలూరు, హలబీడు, మన జోగులాంబ మందిరం కూడాను. కాకపోతే ఈ ఆలయాలన్నీ కూడా ఔరంగజేబు సేనల చేత అలాగే బహమనీ సుల్తాన్ సేనల చేత ధ్వంసం చేయబడ్డాయి. నా ఆలోచన ప్రకారం అయితే ఇవాళ మనం వెళుతున్న ఆలయం కూడా కళ్యాణి చాళుక్యులు నిర్మించిందే గనక దానికి కూడా బాదామి చాళుక్యుల సహాయం ఉండి ఉంటుంది. అదే గనక అయితే తప్పకుండా ఇది కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ పర్యవేక్షణలో ఉండి ఉండాలి. మొత్తానికి మనం చెత్తర్కి చేరుకున్నాం. ఇది ఒక కుగ్రామం అంటే కుగ్రామం. ఇక్కడ రోడ్లు కూడా లేవు. ఇప్పుడు మనం ఈ మట్టి మార్గం గుండా ముందుకు వెళ్ళాలి. ఇది ఊళ్ళో నుంచే వెళుతోంది. మార్గం చూసుకోండి. రసజ్ఞావసాతారకం స్వాదులభ్యం గృహీతం కదాచిన్నతే నామదత్త. క్షమస్వాపరాధం 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 ప్రభో క్లిన్నచిత్త. క్షమస్వాపరాధం దియోన్యంతరే దైవదార్యాత్ విభో ప్రాక్ గృహీతం కదాచిన్నతే నామదత్త. క్షమస్వాపరాధం 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 ప్రభో క్లిన్నచిత్త. క్షమస్వాపరాధం. నా అనుమానం నిజమైంది. ఈ ఆలయం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి అధీనంలో ఉంది. ఇది చూడండి ఎంత దివ్యంగా ఉందో ఆనాటి ఈ కన్స్ట్రక్షను. చాలా బ్రహ్మాండమైన స్థానం ఇది. 12వ శతాబ్దపు కళ్యాణి చాళుక్యులు నిర్మించినటువంటి మహా ఆలయం ఇది. దత్త దేవస్థానం.
ఎంత దివ్యంగా ఉందో చూడండి. ప్రస్తుతం ఏఎస్ఐ కింద ఉంది, కానీ ఆ విగ్రహమూర్తులు కానీ ఇవి కానీ వెయ్యి సంవత్సరాల పూర్వపుది. ఇది మన రిచ్ కల్చర్ అండ్ హెరిటేజ్. ఇంతటి శిల్పకళ చూడండి, నాట్య భంగిమలు చూడండి, ఇవి చూడండి. ఇంతటి శిల్పకళ 1000 ఏళ్ల క్రితమే మన దగ్గర ఉంది. అంతేకాదు, ఇందాక చూపించాను కదా గుండ్రంగా, అంటే వాటిని టర్నింగ్ అంటారు. వుడ్ టర్నింగ్, మెటల్ టర్నింగ్ విన్నారు, కానీ ఇంత హెవీ స్టోన్ టర్నింగ్ విన్నారా? వినుండరు కదా. చూడండి ఇప్పుడు వరాహస్వామి. గణపతి వారు అక్కడ, నాట్య గణపతి. శంఖచక్రధారి. ఏనుగుల సమూహం. ఇది నృసింహావతారం. మొత్తం డీఫేసింగ్ అయిపోయింది. ప్రహ్లాదుని రక్షించేటప్పుడు హిరణ్యకశిపుడు వధ. ఎంతటి శిల్పకళ, ఎంతటి శిల్ప సంపద. చూసారా ఇంత పెద్ద ప్రాంగణం. ఈరోజు అదృష్టం కొద్దీ స్వామివారి దర్శనానికి వచ్చాం. మహాగణపతి, శ్రీ మహాగణపతి. పరమశివుడు బ్రహ్మసూత్ర సహితంగా ఉన్నారు చూడండి మీరు. సప్తమాత్రికలు. కళ్యాణి చాళుక్యుల నిర్మాణం. నిన్న పౌర్ణమి హనుమాన్ జయంతి గనక ఈ ఊళ్ళో రాత్రి జాగరణ చేశారు. అందరూ ఇప్పుడు నిద్రలో ఉన్నారు. పూజారి గారు కూడా లేరు. ఈ గ్రామస్తులు ఒక ఆయన తాళాలు తీసుకువచ్చి పూజారి గారింట్లో నుండి మనకు దర్శనార్థం తాళం తీసి దైవ దర్శనం కలిగిస్తున్నారు. దత్తాత్రేయ స్వామి వారి దివ్యమంగళ స్వరూపం చూడండి. ఏకముఖ దత్తుల వారు. ఇప్పుడు గమనించండి, శంఖము చక్రము, అలాగే కమండలం, ఇంకా
మీకు త్రిశూల డమరుక సహిత త్రిశూలము ఇవన్నీ మనకి దర్శనమిస్తున్నాయి. ఇక్కడ చాలా దివ్యంగా ఏకముఖ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం జన్మధన్యం. 1000 ఏళ్ల పూర్వపు స్థానం ఇది. ఎంతమంది యోగులు ఇక్కడ తపస్సు చేసుకున్నారో మనకైతే తెలియదు, కానీ ఈరోజు ఈ దివ్యమంగళమూర్తిని దర్శనం చేసుకునే భాగ్యం మనకైతే దక్కింది. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇప్పుడు ఇక్కడికి రాజమార్గం ఏదో చూద్దాం. రిటర్న్ లో మేము హిప్పర్గి మీదుగా నేషనల్ హైవే, బ్రహ్మాండమైన హైవే మీదుగా సిందగి, మోరట్గి మీదుగా, జేరట్గి మీదుగా గానుగాపురం కేవలం 1.5 గంటలో చేరుకున్నాం. గంట టైం సేవ్ అయింది. అంతేకాకుండా ఆ రాళ్ల గోతుల రూట్లో లాహిరిలో ఓహో కారే ఊగెనుగా అన్నట్టుగా ఏమీ లేకుండా ప్రశాంతంగా ప్రయాణం చేసి వచ్చాం. మీరు గనక వెళ్ళేటట్టయితే హిప్పర్గి దారిలోనే వెళ్ళండి. తిరిగి ఇంకొక మహా దత్తక్షేత్రం వీడియోలో కలుసుకుందాం. అంతవరకు దత్తనామం స్మరిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురు దత్త.